బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి ఇచ్చిన 9 నెలలు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి, కొండ సురేఖ, సీతక్క హాజరయ్యారు. కరెంటు కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణ జరిపించి ఆనాటి ప్రభుత్వ పెద్దలతో లాలూచి లేదని నిరూపించుకోవాలన్నారు మంత్రి పొంగులేటి. ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ. ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని. వారు దోసుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. బీజేపీపై మంత్రి కొండ సురేఖ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మీటింగులు పెట్టి జై శ్రీరామ్ అంటారని, జై శ్రీరామ్ అంటే నిధులు, పథకాలు వస్తాయా అన్నారు. మోదీ వచ్చి 4 మాటలు చెప్పి వెళ్లిపోతారని కామెంట్ చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అమలు చేయని వాళ్ళు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అమలు చేయమని నిలదీసేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి సీతక్క. రైతులకు 21,000 కోట్లు చెల్లించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని, కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వరి వేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మరి అదే విధంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరే అని చెప్పి సన్నవరి వేయకుండా అడ్డుకుంటే ఈరోజు మీరు వరి పండియండి, మీకు బోనస్ ఇస్తామని చెప్పి మరి బోనస్ 500 ఇస్తూ వరి కొనుగోలు చేసి సన్న బియ్యం కడుపు నిండా ప్రతి కడు పేదరికంలో ఉన్నటువంటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ రైతులను ఒక దిక్కు ప్రోత్సహిస్తూ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది.